చెప్పండి నాన్న. ఇది అలవాటుగా చేసుకోండి, ఎందుకంటే రోజు చదువుతున్నారు, ఎంతో కొంత మీకు కనబడుతున్నాయి. వాటిలో మీరు గుర్తించిన అంశాలు మనం మీకు మీరుగా గుర్తిస్తే ప్రతిరోజు ఫాలో అవ్వగలుగుతారు. అంటే రోజు మనం 5 నుంచి 10 అంశాలని నేను చెప్తున్నాను, ఇవి ఇంపార్టెంట్ చదవండి అని. వాటి బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా చెప్తున్నాను. అయినా కూడా మన మైండ్కి తట్టాలి. ప్రతిరోజు ఇవి కనబడుతున్నాయి. చెప్పండి, అంతర్జాతీయ అంశాల్లో ఏమున్నాయి? చెప్పమ్మా. సత్య, జాహ్నవి, అభినవ్. అభినవ్ వచ్చాడా? కనబడలేదు ఈరోజు. అభినవ్, చెప్పండి, అంతర్జాతీయ అంశాల్లో ముఖ్యమైన అంశాలు ఏవి? About Israel and Palestine conflict, sir. అమ్మా, Israel and Palestinian conflict, sir. ఓకే అమ్మా. మనం ఒక పద్ధతి నేర్చుకోవాలి. అది కూడా జరుగుతుంది, ఇష్యూనే. కానీ ఆఫ్ఘనిస్తాన్ అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ ఇస్తామా లేదా? Yes, sir. యా, ఆఫ్ఘనిస్తాన్. అండ్ నువ్వు అన్నది చక్కగా చెప్పావు, కొత్త విషయం, మిగతా వాళ్ళు చాలామంది చెప్పలేని విషయం చెప్పావు. పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూ ఇస్ ఆల్సో గోయింగ్. బట్ ఇది బిగ్ బర్నింగ్ ఇష్యూ అవడంతో మిగతాయి ఉన్నా కూడా కనబడని విధంగా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ఆన్గోయింగ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఆర్ గ్లోబల్ ఇష్యూస్. చెప్పండి, నన్ను పర్లేదు. నాకు చెప్పండి. ఇంకా మీ మనసుకి ఏం తోచినవి, మీరు చూసినవి, లేదా అనుకున్నవి, విన్నవి, చదివినవి. UK prepares to vaccinate children aged 12 to 15 years. రామ్ చరణ్, బాగా చెప్పావు. అది మనం జాతీయ అంశాల్లో పెట్టుకోవాలి. ఓకే ఓకే సార్, ఓకే సార్. మనం అంతర్జాతీయ అంశాల్లో అనుకున్నాం, తర్వాత జాతీయాలకు వెళ్తాం, తర్వాత స్థానిక ఇష్యూస్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను చెప్పేయగలను అన్నీ, ఏమున్నాయో మైండ్కి ఆలోచించుకుంటూ మీకు కొన్ని చెప్పగలను. అయితే మీ మనసుకు తట్టాలి. తట్టినప్పుడు మీరు దానిపై దృష్టి పెడతారు. ఇంకా అంతర్జాతీయ అంశాలు ఏమున్నాయి సార్? చెప్పినా మనోజ్. తాలిబాన్ proclaim full independence of Afghanistan. యా, ఆఫ్ఘన్ ఇష్యూ అంటే సరిపోతుంది, అంత డీటెయిల్స్ కాదు. మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ టాపిక్స్ లాగా మన మనసుకు తోస్తే రోజు చదువుతాం, అందుకోసం అడుగుతున్నా. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద నెంబర్ 1 ఇష్యూ ప్రజెంట్, ఈజ్ ఎ బర్నింగ్ వరల్డ్ క్రైసిస్, వరల్డ్ స్కేల్ ప్రభావం ఉన్నటువంటి అంశం. నిజానికి భారతదేశానికి చుట్టుపక్కల వెస్ట్ ఆసియాలో ఉన్న దేశాలకి ఎక్కువ ప్రభావం, కానీ ప్రపంచం మొత్తానికి ప్రభావం చూపే అంశంగా అది తయారవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ ఆధిపత్యం చేస్తున్న అమెరికా సడన్గా వదిలేయటం, దాంతో సంక్షోభం రావటం, ఆ సంక్షోభం రాజకీయ సంక్షోభం, ఆఫ్ఘనిస్తాన్లో అంతర్గతంగా సివిల్ వారు, ఇవన్నీ కన్నా ముఖ్యంగా అతిపెద్ద ముఖ్యమైన ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలోకి వెళ్ళడం వల్ల ప్రపంచంలో తీవ్రవాదం, ఇంటర్నేషనల్ టెర్రరిజం మరింత పెరిగిపోతుందేమని భయం. ఇది చైనా అవకాశంగా తీసుకున్న చైనా దీన్ని ఇంకా పెంచి పోషిస్తుందని భయం. ఈ అప్రిహెన్షన్స్ అంటారు ఇంగ్లీష్లో, అప్రిహెన్షన్స్, ఫియర్స్, వీటి వల్ల ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. లేకపోతే నిజంగా చెప్పాలంటే అంత పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు. ఎప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ అయిందంటే యుఎన్ చీఫ్, యునైటెడ్ నేషన్ చీఫ్ ఎవరు, హెడ్ సెక్రటరీ జనరల్ ఎవరు? ఈ బేసిక్ జీకే అంటాం, హూస్ హూస్. ఇక వచ్చేయాలి అంతే. రోజు అయ్యో అవుతుంటాయి. 4-5 పాటికి మీరు మనం మొదలుపెట్టి క్లాసులు ఇప్పటికి ఒక 4-5 సార్లు ఆయన పేరు వచ్చింది న్యూస్ పేపర్లో. Anthony Guterres, sir. యా, ఆంటోనీ గ్యూటెరస్. ఆయన ఈ కాల్ ఫర్ విచ్ మీటింగ్, ఏ మీటింగ్ కావాలన్నారు?
పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్. యా, ఐక్యరాజ్య సమితిలో ఉన్న భద్రతా సమితి లేదా సెక్యూరిటీ కౌన్సిల్. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి. హీ కాల్డ్ ఫర్ మీటింగ్, ఇమీడియట్ అర్జెంట్ మీటింగ్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్. నేను అందుకనే మీకు న్యూస్ పేపర్ చెప్తూనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పైన చెప్తాను. ఎందుకు చెప్తానంటే అసలు అర్థం కానివి ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్వి, స్టేట్ లెవెల్ కొంత మీరు చదువుతున్నా కూడా అర్థమవుతాయి కదా. అందుకని ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఏ పర్పస్కి ఉన్నాయి, దాని హెడ్ ఎవరు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, భారతదేశానికి దానికి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం తెలుసుకుంటే మీరు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాన్ని చాలా ఈజీగా, తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు, లింక్ చేసుకోగలుగుతారు. సో అందుకని అలా చేయాలి. ఓకే, ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ, అలాగే క్లైమేట్ చేంజ్. అదవుతుందా? క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్నింగ్ ఇష్యూ. ఇక దాంతోపాటుగా కోవిడ్ వల్ల వచ్చినటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం, వరల్డ్ డిప్రెషన్, వరల్డ్ ఎకానమీ ఈజ్ ఇన్ డిప్రెషన్. మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ గాన్ టు ది మైనస్ గ్రోత్ లెవెల్స్, ప్లస్ గ్రోత్ లెవెల్స్ కాదు. భారతదేశం కూడా వెళ్ళిపోయింది లాస్ట్ ఇయర్, ఇప్పుడు మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాగ ఆర్థిక సంక్షోభం. ఇంకా మనం ఎలా ఆలోచించాలంటే ఇష్యూని ఐడెంటిఫై చేసేటప్పుడు పొలిటికల్ ఇష్యూస్, ఓకే, ఎకనామిక్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే కోణాల నుంచి ప్రతి అంశాన్ని కూడా విశ్లేషిస్తే, ఇఫ్ యూ అనలైజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ సొసైటీ ఫ్రమ్ పొలిటికల్ ఇష్యూ యాంగిల్, ఫ్రమ్ సోషల్ ఇష్యూస్, from economic issues or environmental issues, you can easily identify important issues. Okay, సో ఈ విశ్లేషణాత్మక ఈ స్ట్రక్చర్లో మీరు ఆలోచించడం ప్రారంభించండి, చాలా తేలికైపోతుంది. మీరు ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ అయినా రాయండి, ఇలా కేటగరైజేషన్ అంటారు, సిస్టమాటిక్ స్టడీ, కేటగరైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనము చదివింది అర్థం చేసుకుంటూ చదవటం మొదటి ప్రిన్సిపల్. దాన్ని సిస్టమాటిక్గా చదవటం, లేదా సిస్టమాటిక్గా లేకపోతే మన సోర్స్లో మనం ఏర్పాటు చేసుకోవడం నోట్స్లో. అలా చేసినట్టయితే మీరు చదివింది శాశ్వతంగా గుర్తుంటుంది. ఎప్పటికీ మర్చిపోకండి. అందుకనే మనకి ఒక అంశాన్ని పరిశీలించేటప్పుడు ఒక మంచి గొప్ప సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఫాలో అవుతూ ప్రతి అంశాన్ని, ఒక రాజకీయ అంశాల్లో అనేక అంశాలు, ప్రతి అంశాన్ని ఆ పంద అంటే ఇన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు కనుక స్టడీ చేస్తే మీరు అద్భుతాన్ని ఆవిష్కరిస్తారు. ఒక అద్భుతం వస్తుంది. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు గొప్ప అద్భుతాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఎవరు? ఎవరో కాదు, గౌతమ్ బుద్ధుడు. మానవ సమాజం కోసం, సత్యాన్వేషణ కోసం సర్వం త్యజించి సమాజం శ్రేయస్సు కోసం ఆఖరి క్షణం వరకు అబ్దుల్ కలాం లాగే పరితపిస్తూ ప్రయాణం చేస్తూ తాను తెలుసుకున్న సత్యాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎప్పటికీ అదే రెలవెంట్గా ఉంది ఈరోజు కూడా, భవిష్యత్తుకు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పింది శాస్త్రీయంగా ప్రకృతి సిద్ధాంతాన్ని చెప్పారు. నేచురల్ ఫిలాసఫీ ఆఫ్ నేచర్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్. Philosophy of life could not be against the philosophy of nature or law of nature.
ఎప్పటికీ అది సస్టైన్ కాదు. ప్రకృతి సిద్ధంగా లేకపోతే, ప్రకృతికి వ్యతిరేకంగా ఉంటే, మనం ఎటువంటి సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకున్నా, ఎటువంటి ఫిలాసఫీస్ ఉన్నా అవి ప్రాక్టికల్ కాలేవు, నిజం కావు. ఆయన చెప్పిన మార్గం ఏంటి చెప్పండి? గౌతమ్ బుద్ధుడు చెప్పిన మార్గాన్ని ఏమంటారు? ఈ మానవాళికి, ద ఎంటైర్ హ్యుమానిటీకి ఇచ్చినటువంటి అతిపెద్ద బహుమతి ఏంటి? ఎవరైనా చెప్పండి. గౌతమ బుద్ధుడి సిద్ధాంతాలు మీరు స్కూల్ లెవెల్లో కూడా చదువుకొని ఉంటారు కదా, చదువుకోలేదా? అసలు మీకు ఒకసారి కూడా రాలేదా 10th వరకు? చెప్పండి ప్లీజ్ రెస్పాండ్. సార్ నాన్న చెప్పు సాయి, ఒక్కసారి కూడా రాలేదా మీకు? సార్ మనం చదువుకోలేదు సార్. చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. 5th లోనో 6th లోనో 7th లోనో అప్పుడు అంత మెచ్యూరిటీ ఉండదు, అవగాహన శక్తి కూడా అంత ఉండదు. ఇప్పుడు వస్తుంది. మీరందరూ చదివారా లేదా? అసలు గౌతమ బుద్ధుడు తెలుసు కదా? ఏ క్లాస్లో ఉంది చెప్పినా అన్నది ఆ పాఠం? నాన్న క్వశ్చనా సార్ మీరు అడిగింది? గౌతమ బుద్ధుడి గురించి మన సార్ చదువుకున్నప్పుడు ఎప్పుడు ఏ క్లాస్లో చదువుకున్నారు అన్నారు? గౌతమ్ బుద్ధుడు ఎవరైనా ఆలోచించండి. చూడు, చక్కగా సాయి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ అన్ని ఆన్సర్ చెప్పడం మెయిన్ కాదు, చెప్పకపోయినా పర్వాలేదు. ఆలోచించడం మెయిన్. ఏది ముఖ్యం? ఆలోచించడం ముఖ్యం. అది ఇంపార్టెంట్, అది ఒక్కటే ఇంపార్టెంట్. తప్పు చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్వాలేదు, ప్రయత్నం మాత్రం అయితే ఖచ్చితంగా చేయాలి. సార్ ఒక ప్రశ్న అడిగారు, నేను కాబట్టి ఇంకొకసారి ఆలోచన చేయాలి. మనం స్కూల్కి కాలేజ్కి అందుకే వస్తున్నాం. పుస్తకాల్లో బోల్డ్ ఉంటుంది, మనకు అనవసరం కాదు. ఉన్న ఉపయోగం ఏంటి? అద్భుతమైన పుస్తకాలను తలకింద పెట్టుకొని పడుకుంటే వచ్చేస్తాయా మనకి? రావు కదా. అందుకనే మనం అందులోకి బుర్ర పెట్టాలి, అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆలోచన చేయాలి. ప్రతి ప్రశ్నకి వై అనే ఆలోచన చేయాలి. చెప్పండి, ఏ క్లాస్లో మీ స్కూల్ స్టడీస్లో, స్కూల్ డేస్లో గౌతమ బుద్ధుడి గురించి పాఠం ఉంది? దాని గురించి మీకు అర్థమైనా కాకపోయినా, గుర్తున్నా లేకపోయినా తెలుసుకున్నారో చెప్పండి. చెప్పండి నాన్న. నైన్త్ క్లాస్. సో ఆయన ఇచ్చినటువంటి అతిపెద్ద బహుమతి ఈ మానవాళికి, ఈ ప్రపంచానికి అష్టాంగ మార్గం. అష్ట అంటే ఎయిట్ ఫోల్డ్ పాత్. దీన్నే ఒక్క వాక్యంలో చెప్పాలంటే, వన్ సెంటెన్స్, వన్ వర్డ్లో చెప్పాలంటే మిడిల్ పాత్ అంటారు. మధ్య మార్గం, మిడిల్ పాత్. విన్నారా? మిడిల్ పాత్, మధ్య మార్గమే శరణం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. యాక్చువల్గా బుద్ధం శరణం గచ్ఛామి అనేది బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధ మతంగా అందరూ ప్రచారం చేసినప్పుడు చేశారు. కానీ ఆయన ఒకటే చెప్పారు, రెండు చెప్పారు. ధర్మం శరణం గచ్ఛామి. ఆ ధర్మ సిద్ధాంతమే ఈ అష్టాంగ మార్గం. ఇదంతా ఎందుకు చెప్పారు అంటే, అప్పుడొకి ఆ సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభానికి పరిష్కారంగా, లేదా మనిషి జీవితానికి, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న మనిషికి జీవితానికి
పోరాటానికి ఒక మార్గాన్ని సూచించారు. అదే అష్టాంగ మార్గం, అదే మధ్య మార్గం. అయితే ఈ మార్గం తెలుసుకోవడానికి ఆయనకి 12 ఏళ్ళు కఠోర దీక్ష చేశారు. రాజ్యాన్ని వదిలి, భార్య కొడుకుని వదిలి 12 ఏళ్ళు సన్యాసిగా అడవుల్లో తిరుగుతూ చివరికి బీహార్లోని సారనాథ్ దగ్గర పైపల్ ట్రీ కింద at the age of 42 he got enlightenment. సత్యాన్వేషణ ముగిసింది, సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈ సమాజంలో దుఃఖానికి కారణం కనుక్కున్నాడు. హీ డిస్కవర్డ్ ద రూట్ కాజ్ ఆఫ్ మిజరీ ఆర్ డిజైర్ ఆర్ తనహా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు చెప్పడానికి కాదు, చాలా ఉంటుంది చెప్పాలంటే. మేబీ 2 days 3 days కూడా పడుతుంది క్లాస్కి ఒక్క గౌతమ బుద్ధుడి గురించి పూర్తి కావాలి. అయితే ఇక్కడ మన సందర్భం ఉంది. ఏంటి ఆ సందర్భం అంటే, ఈ సత్యాన్వేషణలో ఆయన కనుగొన్న సత్యమే అష్టాంగ మార్గం, అదే మధ్య మార్గం. మధ్య మార్గం అంటే జీవన విధానంలో అత్యంత పేదరికమైన కఠిన జీవితం అవసరం లేదు, అలాగే అద్భుతమైనటువంటి లగ్జరీ జీవితం కూడా వృధా అని చెప్తారు. రెండు కూడా కౌంటర్ ప్రొడక్ట్ అంటే 2 extremes. ఒక రోడ్డు ఉంది, ఈ చివర ఆ చివర వెళ్తే ఎంత ప్రమాదం ఉంటుందో చెప్పండి మీరు కదా. రోడ్డు మీద నడుస్తున్నారు, రోడ్డుకి 2 అడుగులు యువతలను నడవాలి, మధ్యకి నడిచిన మధ్య నుంచే వెళ్ళాలి. కారు వెళ్తే చివరిన ఎడ్జుల్లో వెళ్తుంది కదా, రోడ్డుకి ఇంత లోపలికి వచ్చి వెళ్ళాలి. ఆ ఎక్స్ట్రీమ్కి ఈ ఎక్స్ట్రీమ్ రెండు ప్రమాదమే. అందుకని సెల్ఫ్ ఇంటెలిజెన్స్ లైఫ్ కూడా డేంజరస్. అలాగే సివియర్ ఆస్టెరిటీ అంటే పస్తులు ఉండడం, మనల్ని మనం హింసించుకోవడం, మన వాళ్ళు కూడా హింసించుకుంటారు కొందరు, కష్టాల నుంచి బాధల నుంచి తప్పించుకోవడానికి. ఈ రెండు సరైనవి కావాలి, అష్టాంగ మార్గంలో వెళ్ళాలి అంటాడు. సో ఇదంతా కూడా ముఖ్యం కాదు, ఈ సిద్ధాంతాల్లో తెలుసుకోవచ్చు. అసలు ఈ అష్టాంగ మార్గాన్ని ఇవ్వడానికి ముందు ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ఒక సైంటిస్ట్, 21వ శతాబ్దంలో ఒక సైంటిస్ట్ ఒక కొత్త అంశాన్ని ఎలా అయితే కనుక్కుంటాడో అదే సిద్ధాంతాల ఆధారంగా ఆ సిద్ధాంతీకరించి మరి ఆయన ఈ సత్యాన్వేషణ చెప్పాడు. లేకపోతే ఈ సత్యానికి విలువ ఉండేది కాదు. ఏం చెప్పాడు? ఒక సైంటిస్ట్ కూడా అలాగే చేస్తాడు. ఒక ప్యూర్ సైంటిస్ట్, ఐన్స్టీన్, కొలంబస్, ఎనీబడి మొదట ఏం చేస్తాడంటే తను తెలుసుకున్న విషయాన్ని, ఒక న్యూటన్ ఉన్నాడు, ఏం తెలుసుకున్నాడు? న్యూటన్ దేని ద్వారా ఆయన న్యూటన్ సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు చెప్పండి ఎవరైనా? చెప్పండి నాన్న. న్యూటన్ సిద్ధాంతం తెలీదా? తెలుగు సినిమా పాటల్లో బోర్డు చోట్ల దొరుకుతుంది మనకి. సందర్భం వేరైనా న్యూటన్ చాలాసార్లు వాడేశారు. న్యూటన్ దేని ఆధారంగా ఆయన సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు? ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ ఎ రియాక్షన్. ఓకే అమ్మా, యాపిల్, ఎస్. ఒక యాపిల్ కిందకి పడి ఎందుకు పైకి వెళ్తలేదు? మనం ఎప్పుడైనా ఆలోచించావా? అలా ఆలోచిస్తే మనం కూడా గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళం. ఇలాగెందుకు వస్తుంది కిందకి? రాయేస్తే మళ్ళీ కిందకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇలా ఆలోచించుంటే మీరు కూడా గొప్పవాళ్ళు అయ్యారు. అంటే ఆ అంటే సెన్సిటివిటీ ఆఫ్ థింకింగ్ అది న్యూటన్లో. సేమ్ గౌతమ బుద్ధుడు ఏ కాలం చెందినవాడు? క్రీస్తు పుట్టక ముందు 600 సంవత్సరాల క్రితం.
జీసస్ క్రైస్ట్ పుట్టకముందు క్రీస్తు పూర్వం 6th century BCలో ఈ బార్న్. సో ఆయన ఒక సైంటిస్ట్. ఎలా అయితే న్యూటన్ అబ్జర్వ్ చేస్తాడు అలాగే ఒక అబ్జర్వేషన్ చేశాడు. ఏంటి చెప్పండి? వాటిని ఆర్య సత్యాలు అంటారు. 4 4-fold ట్రూత్. 4-fold ట్రూత్ దానికి పరిష్కారంగా మధ్య మార్గాన్ని చెప్పారు. ముందు 4-fold ట్రూత్ ఇంపార్టెంట్. అది చెప్పడానికే నేను గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక అంశాన్ని మీరు పరిశీలించేటప్పుడు, విశ్లేషించేటప్పుడు, ఎనలైజ్ చేసేటప్పుడు, స్టడీ చేసేటప్పుడు ఈ సిద్ధాంతాన్ని కానీ అనుసరిస్తే మొదటిసారే ఐఏఎస్ వచ్చేస్తుంది. ఎందుకంటే న్యూస్ పేపర్ చదివితే వస్తాను, కానీ న్యూస్ పేపర్ని ఎలా చదవాలంటానికి ఈ మార్గం చెప్తున్నా. న్యూస్ పేపర్ అందరూ చదువుతారు, అందరికి వచ్చేస్తా? చెప్పండి మీరు ఎలా చదవాలో తెలుసుకోండి. నేను అందుకే మొదటే చెప్పాను, యాటిట్యూడ్ అండ్ అప్రోచ్. యాటిట్యూడ్ అనేది మన గౌతమ బుద్ధుడు ఎలా చెప్పాడో అలా చేయాలి. అప్రోచ్ అనేది ఆయన అప్రోచ్నే ఫాలో అవ్వాలి. అప్పుడు అద్భుతమైనటువంటి విజయం వస్తుంది. చెప్పండి ఎవరైనా ఏం చెప్పారైనా ఆర్య సత్యాలు చెప్పండి, ఎవరికి తెలిస్తే గుర్తుంటే. ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీస్. ఏమన్నాడు? ప్రపంచమంతా దుఃఖమయం. అవునా కదా? గౌతమ బుద్ధుడు ఆ రోజు అన్నాడు, ఈ రోజు కదా నిజమా కదా? చెప్పండి. ప్రపంచమంతా దుఃఖమయం. ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ. చూడండి, ఒక మోడర్న్ సైంటిస్ట్, 21వ శతాబ్దంలో చేసే మోడర్న్ సైంటిస్ట్ ఎలా అయితే ఎనలిటికల్గా, రేషనల్గా, క్రిటికల్గా, సిస్టమేటిక్గా తన పరిశోధన చేస్తాడో జీవన సత్యాన్ని తెలుసుకోవడానికి కూడా ఆయన అలాగే చేస్తాడు. అందుకని ప్రతి అంశాన్ని ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అద్భుతంగా అన్నీ అర్థమైపోతాయి. ప్రపంచమంతా దుఃఖమయం. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ. సెకండ్ స్టెప్ చూడండి. ఈ స్టెప్ ఇలాగనే స్టెప్లు వేయాలి మీరు కూడా. ప్రతి చదివేటప్పుడు ఇలాగే అర్థం చేసుకోవాలి. ఒకదానికొకటి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్, లాజికల్ రిలేషన్, లాజికల్ కనెక్షన్ ఉండాలి. ఒకవేళ మీరు చదివే దాంట్లో దొరకపోతే మరి ఇంకా విశ్లేషించి అన్వేషించి వేరే సోర్స్తో తెలుసుకోవాలి. అదే సమగ్రంగా అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం అంటే. ప్రపంచమంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం ఉంది. హీ డిస్కవర్డ్ ది కాజ్ ఆఫ్ మిజరీ. దేర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ మిజరీ. రెండోది ఏంటి? ఆర్య సత్యాలంటే 4. మొదటిది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. న్యూటన్ ఏం చేశాడు? యాపిల్ కిందకే పడుతుంది, పైకి పడదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేగా? అంతేనా కదా? అంటే ఏ సైంటిస్ట్ అయినా ముందు ఒకటి అబ్జర్వ్ చేస్తాడు, దానికి గల కారణాలని అన్వేషిస్తాడు, అది తెలుసుకుంటాడు, అది అవగాహన చేసుకున్న తర్వాత పరిష్కారం చెప్తాడు. మోడర్న్ సైంటిస్ట్ అయినా, ఈరోజు సైంటిస్ట్ అయినా, ఏన్షియంట్ సైంటిస్ట్ అయినా ఇంతే చేయాలి. చేస్తేనే అది గొప్ప సమాజానికి ఉపయోగపడే డిస్కవరీ అవుతుంది. సో మొదటిది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ. దేర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ మిజరీ. దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం? Greediness, sir. యా, అలాంటిది. ఇంకా దగ్గర, ఇంకా స్పెసిఫిక్గా ఆయన చెప్పింది అర్థం. Desire. ది సఫరింగ్స్ ఆర్ కాజ్డ్ బై
డిజైర్, తనహ. తనహ అంటే అటాచ్మెంట్ అని కూడా అంటారు. డిజైర్ అంటే అటాచ్మెంట్ అంటే కోరిక, కోరిక అంటే పొజిటివ్నెస్. తనహ అంటే ది సఫరింగ్స్ ఆర్ కాజ్డ్ బై డిజైర్. మూడో స్టెప్. అండ్ దేర్ ఈజ్ ఏ వే టు ఎండ్ దిస్ సఫరింగ్. ఈ 4 రీసెర్చ్. ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉందా లేదా? Yes, sir. మీరు ఏ అంశాన్ని చదవండి, ఏ సబ్జెక్ట్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి, టెక్స్ట్ బుక్ చదవండి, ఎక్కడైనా ఇలాంటి ఆర్డర్, సిస్టమాటిక్ ఆర్డర్లో చదవండి. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ దేర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ మిజరీ అండ్ దీస్ సఫరింగ్స్ ఆర్ కాజ్డ్ బై డిజైర్స్ అండ్ దేర్ ఈజ్ ఎ వే టు ఎండ్ దిస్ సఫరింగ్ అండ్ దట్ వే ఈజ్ కాల్డ్ అష్టాంగ మార్గం. ఈ అష్టాంగ మార్గాన్నే మిడిల్ పాత్ అని కూడా అంటారు, మధ్య మార్గం. ఆ మధ్య మార్గంలో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8 కూడా ఆయన ఏం చెప్తారంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రాక్టికల్ వే ఆఫ్ థింకింగ్ లైఫ్. జీవితం ఆనందమయంగా ఉండాలి, కష్టాలని లేకుండా ఉండాలి అంటే ఈ అష్టాంగ మార్గాన్ని ఫాలో అయిన వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటుంటే కంఫర్టబుల్గా ఉండడం కాదు. హ్యాపీనెస్ అల్టిమేట్లీ ఎమర్జెస్ ఇన్ ద వే వీ థింక్. దాన్ని బట్టి వస్తుంది ఫైనల్. సో ఈ విధంగా అష్టాంగ మార్గాల్ని చెప్పాలి. అష్టాంగ మార్గాల్ని కూడా ఈ రోజుకి మనం అమలు చేస్తున్నాం, మనకు తెలియదు అంతే. ఆయన చెప్పిన ఇప్పటికీ ఫాలో అవుతున్నారు చాలామంది. కొన్ని ఫాలో అవుతున్నారు, కొన్ని కష్టమైన మానేశారు. లేదా ఒక ఫాలో అయినా అవ్వపోయినా అదే నిజం అని కూడా అందరూ నమ్ముతున్నారు. చెప్పండి ఎవరైనా. అష్టాంగ మార్గాలు 8. ఆ 8లో there are 3 principles which control our physical life. ఫిజికల్ లైఫ్ అవేంటి చెప్పండి. ఈ ఫాలో అవటం కష్టం అంటే ఇంతకన్నా కష్టమైనవి ఉన్నాయి. అంటే ఇది కష్టం అనుకుంటే ఇంక జీవితం ఇంకా కష్టమైపోతుంది, అదే ఆయన చెప్పేది. కానీ ఇది మీరు చేయాలనుకుంటే ప్రాక్టికల్లే, అదే ఆయన చెప్పేది. ఒకటి రైట్ యాక్షన్, సమ్యక్ క్రియ. రైట్ యాక్షన్ అంటే మంచి పనులు చేయండి. మీకు అర్థమైంది ఇక్కడ లాజిక్. మీరు ఎప్పుడైతే చెడు పని చేస్తారో దానికి ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాలి ఆ అబద్ధాన్ని సమర్థించుకోవడానికి. మీకు అర్థమైందా? Yes, sir. అందుకనే ఆయన మంచి పనులు చేయండి అన్నారు. ఎప్పుడైతే ఒక చిన్న తప్పు తెలిసి కూడా, తెలియనప్పుడు చేయడం వేరు, మళ్ళీ దాన్ని సర్దిద్దుకోవచ్చు. కానీ తెలిసి కూడా చేశామనుకో అది మంచి పని కాదు. సమ్యక్ క్రియ, రైట్ యాక్షన్. రెండోది చాలా ముఖ్యమైనది, చాలా కష్టమైనది కూడాను. చాలామందికి చాలా కష్టమైంది. ఈ మొదటిది కష్టమైందే, అంటే మనం అనుకుంటే కష్టం కాదు, అనుకోకపోతే చాలా కష్టం. ఇలా చేస్తే మనకి సఫరింగ్ రాదు అని చెప్పాడు కదా, సఫరింగ్ రాదని. లేదా మనసు సమర్థించుకోగలుగుద్ది. సఫరింగ్ పరిస్థితి వచ్చినా మనం మంచి పని చేసినప్పుడు మనం చేసాం,
మన ఆత్మసంతృప్తి మనకు తెలుసు, అవతల అనుకోవట్లే, వదిలే. ఐఎమ్ రైట్ ఇన్ యువర్ కన్సైన్స్. నీ అంతరాత్మకి తెలుసు నువ్వు రైట్ చేసావు. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. బయట వాళ్ళు 100 నిందించవచ్చు, అది పట్టించుకోవాల్సిన పనే లేదు. నిన్ను నువ్వు సమర్థించుకోలేని పరిస్థితి ఉంటే అది చాలా అశాంతికి దారితీస్తుంది. అర్థమైందా? సో యూ హ్యావ్ టు డూ రైట్ యాక్షన్స్, ఫస్ట్ వన్. ది సెకండ్ ఈజ్ రైట్ స్పీచ్, సమ్యక్ వాక్కు. సమ్యక్ వాక్కు. నోరు మంచిదైతే చెప్పండి, నోరు మంచిదైతే చెప్పరా? ఊరు మంచిదైతే ఊరు మంచిదా? ఎస్ సాయి, అద్భుతంగా చెప్పావు. ఈరోజు మనం ఎందుకు అనుకున్నా తెలుసా? అంటే మంచి మాటలు చెప్పాలి. 70 ఏళ్ల పాటు ఖాళీ నడకన రోజుకి 30 కిలోమీటర్లు నడిచేవాడు. ఆయన 7 అడుగుల ఆజానుబాహుడు. ఇప్పుడు 6 అడుగులు కాదు, ఆయన 7 అడుగులు. రోజుకి 30 కిలోమీటర్లు నడిచి 30 మైళ్ళు నడిచి ఈ సత్యాన్ని ప్రచారం చేస్తే ఈరోజు సాయి తనకు తెలియదు, ఆ బహుమతి గౌతమ బుద్ధుడు ఇచ్చాడని కూడా నీకు తెలియదు, కానీ నువ్వు చెప్పగలిగావు. అది సంస్కృతి, అది కల్చర్. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఎప్పటికీ నిజమే కాదా? అంటే నిజంగా గొప్ప పొరపాటు మాట్లాడిన వాళ్ళు కూడా మనసు లోపల ఎస్ అంటారు కదా. నేను అనవసరంగా అనేసాను, కానీ ఎదురు ఒప్పుకో అందరి ముందు, కానీ లోపల తెలిసిపోతుంది మనకి. పాప అనవసరంగా అరెస్ట్ చేసాం, లేకపోతే అనవసరంగా సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యాం, నోరు జారిపోయింది. కాళ్ళు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదు. ఇవన్నీ ఎవరు చెప్పినాయి అనుకుంటున్నారు? గౌతమ బుద్ధుడు. ఆయన చెప్పిన సూత్రాలని కొన్ని ఫాలో అవుతున్నాం, ఫాలో అయిపోయినా ఇది నిజమని గుర్తు చేసుకుంటున్నాం. అది మనకి ఇచ్చినటువంటి గొప్ప వారసత్వం, సాంస్కృతిక వారసత్వం, కల్చరల్ హెరిటేజ్. మనకు మెయిన్ స్కూల్స్లో హిస్టరీలో ఉంది, ఏముంది? ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. హెరిటేజ్ అంటే చంద్రబాబు గారి పాల కంపెనీ కాదు. హెరిటేజ్ అంటే వారసత్వం. అది వారసత్వం రాబట్టి ఈరోజు సాయి ఆటోమేటిక్గా చెప్పగలిగాడు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఆయన ఇచ్చిన అష్టాంగ మార్గంలో ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో గౌతమ బుద్ధుడు 2 సార్లు విజిట్ చేసినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆయన బతుకుండగానే. ముఖ్యంగా శ్రీకాకుళంలో శాలిహోండం, రెండోది అమరావతి అని కూడా నమ్ముతున్నాం. ఆయన కాలం నుంచే ఆంధ్రప్రదేశ్లో ఆయన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఏం చెప్పారంటే ఇదే బౌద్ధ మత ధర్మం అంటే, ఈ అష్టాంగ మార్గాలే బౌద్ధ మత ధర్మం అంటే. ధర్మం శరణం గచ్ఛామి. ఈ ధర్మాన్ని కూడా పాటించడం, అది కూడా నచ్చకపోతే అంటే ఇందులో కూడా అన్యాయం ఉంటుంది. ధర్మం అంటే ఏంటి? ఇవన్నీ మంచిగా ఉండాలి, ఉండలేవు ఎందుకంటే మిగతా వాళ్ళు లేరు, నీకు ఉండబుద్ధి కాదు. అప్పుడు ఏం చెప్పాడంటే సంఘంలోకి వచ్చే సన్యాసం తీసుకో అన్నాడు. అప్పుడు కూడా నీవు ఈ సమాజంతో అడ్జస్ట్ కాలేకపోతే, అష్టాంగ మార్గాలను ఫాలో అయ్యి కూడా అడ్జస్ట్ కాలేకపోతే, నువ్వు పూర్తిగా త్యజించే సామాజిక జీవితాన్ని, సంఘంలోకి వచ్చే అని సంఘం ఏర్పాటు చేసింది. ఈ సంఘం ద్వారానే తన సత్యం కనుక్కున్నటువంటి జీవిత సత్యాన్వేషణలో ఈ అష్టాంగ మార్గాల్ని 80 ఏళ్ల వరకు ప్రచారం చేస్తూ చనిపోయాడు. లుంబినిలో పుట్టి కుషినగరంలో చనిపోయాడు. సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఫ్యాక్ట్స్ ఎన్ని తెలుసుకోవచ్చు. ముందు ఆయన సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవాలి. దోస్ ఆర్ ది ప్రిన్సిపల్స్. అవుట్ ఆఫ్ 8 principles, 3 are helps to control our physical life.
మూడోది ఏంటి? మొదటిది రైట్ యాక్షన్, రెండవది right speech, మూడవది right view, ఎందుకు ఇష్టం వచ్చినట్టు చెప్పితే కుదరదు. మీకు ఏ పుస్తకాలు దొరకవు, మీ తప్పేం లేదు అందులో. ఏ పుస్తకంలో ఈ డివిజన్ ఇవ్వడు. మంచి మంచి స్కాలర్స్ పుస్తకాలు నేను చదివాను, అందులో కూడా లేవు. అనుకోకుండా ఒక మంచి పుస్తకంలో దొరికింది, డిగ్రీలో చదువుతుంది. మూడవది ఆర్డర్ మిస్ అవ్వకూడదు. నువ్వేమన్నావు రైట్ వ్యూ అన్నావు కదమ్మా, అది మనసుకు సంబంధించింది కదా. మనం ఏమన్నాం? yes sir, 3 principles which control physical life. మూడవది రైట్ లైవ్లీహుడ్, సమ్యక్ జీవనం, మంచిగా బతకాల. మనుషులు ఈ దుఃఖాన్ని నుంచి బయటపడాలంటే ఈ స్ట్రాంగ్ మార్గాలను ఫాలో అవ్వాలి అని చెప్పారు. ఈ మూడు కూడా భౌతిక జీవనాన్ని కంట్రోల్ చేసేవే కదా, ఫిజికల్ లైఫ్ని కదా. రైట్ యాక్షన్, రైట్ స్పీచ్ అండ్ రైట్ Right life. మంచిగా బతక. మరొక మూడు చిత్త. చిత్త అంటే మీనింగ్, మైండ్, మనస్సు. మనస్సుని కంట్రోల్ చేసేవి. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించారంటే ఈ రెండో చేసి సాధించారు. అంటే అందరికన్నా గొప్ప వాళ్ళు అయ్యారంటే ఈ రెండో సాధించారు. లేకుండా అందరికన్నా గొప్ప వాళ్ళు ఎప్పుడు కాలేదు. నువ్వు అయ్యే సాధించావంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నావని అర్థం. ఈ మనస్సుని కంట్రోల్ చేయాలి. టు కంట్రోల్ యువర్ సెల్ఫ్, యువర్ మైండ్, because mind is always powerful than our body. We have much more power in the mind than in our body. ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. అది చేసుకుంటేనే అందరికన్నా గొప్పవాళ్ళు అవుతారు. లేకపోతే మొదటి 3 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఒక మంచి జీవనం చేస్తాడు, చక్కగా ఆనందంగా బతుకుతాడు తనతో తన కుటుంబంతో. మిగతా 3 చేస్తే అందరికన్నా గొప్పవాడు అవుతాడు. మొదటిది మూడిట్లో నువ్వు చెప్పావు కదమ్మా, ఇప్పుడు రైట్ వ్యూ, సరైన సమ్యక్ దృష్టి. సమ్యక్ దృష్టి. ఇంకా చెప్పండి. సమ్యక్ రైట్ వ్యూ, రైట్ థింకింగ్. అంటే రైట్ వ్యూ అంటే రైట్ యాటిట్యూడ్, రైట్ థింకింగ్. అండ్ మూడోది అంటే మంచిగా ఆలోచించు. ఆలోచన తేడైతే విత్తనం తేడా అయితే చెట్టు తేడా వచ్చేస్తాయి. విత్తనం బాగుంటే మంచి ఫలాలు వస్తాయి. అలాగే ఆలోచనకు కూడా తేడా వస్తే విత్తనంతో సమానం ఆలోచన అనేది. సీడ్ లైక్ ఆలోచన తేడాగా ఉంటే అన్నీ తేడా అయిపోతాయి. అందుకని రైట్ వ్యూ, మంచి యాటిట్యూడ్ కలిగి ఉండడం, సరైన దృష్టి కలిగి ఉండడం, సమ్యక్ దృష్టి, రైట్ థింకింగ్ అండ్ రైట్ డిటర్మినేషన్, సమ్యక్ సరైన సంకల్పం కలిగి ఉండడం, రైట్ వ్యూ, రైట్ థింకింగ్, రైట్ డిటర్మినేషన్. ఈ 3 కూడా మనసుని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాయి. ఇంకా మరో 2 అంశాలు ఉన్నాయి. అది ప్రజ్ఞ అంటారు. ఈ రెండింటికన్నా హయ్యర్ అన్నమాట. ఈ ప్రజ్ఞ అంటే రైట్ మెడిటేషన్,
అండ్ రైట్ వాట్ ఈస్ కాల్డ్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. చిట్ట చివరి జీవితంలో అన్నీ సాధించినటువంటి స్థితి అనమాట. దట్ ఈస్ కాల్డ్ రైట్ మెడిటేషన్ అండ్ రైట్ వాట్ ఈస్ కాల్డ్, అది సరిగ్గా చెప్పలేకపోతున్నాను, మళ్ళీ చెప్తాను. ఈ విధంగా మిగతా రెండు చిట్ట చివరివి ఒకదాని తర్వాత ఒకటి అనమాట. అంటే లెవెల్ ఆఫ్ రైట్ ఫిజికల్ లైఫ్ని కంట్రోల్ చేసే పాటిస్తే ఒక లెవెల్, మనస్సుని కంట్రోల్ చేసేవి 3 చిత్త. మిగతా హై లెవెల్వి రైట్ మెడిటేషన్ కానీ రైట్ వాట్ ఈస్ కాల్డ్ అది రైట్ ఫుల్ఫిల్మెంట్, దాన్ని ఫుల్ఫిల్మెంట్ అంటాం. మొత్తం ఈ 8 అష్టాంగ మార్గాలు. సరే, ఈ అష్టాంగ మార్గాలు కన్నా కూడా ఇంపార్టెంట్, మనం ఈరోజు న్యూస్ పేపర్ చదవడానికి గౌతమ బుద్ధుని వాడాలనుకుంటే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి ఈ 4 సూత్రాలు. ఏంటో 4 సూత్రాలు? ఆర్య సూత్రాలు ఏంటి? ఆర్య సత్యాలు అంటారు. చెప్పండి. చెప్పండి అమ్మా. ఆర్య సత్యాలు ఇప్పుడే చెప్పుకున్నాం, అష్టాంగ మార్గాలు ఇప్పుడు చెప్పాము, దానికి ముందు ఆర్య సత్యాలు చెప్పుకున్నాం. చెప్పరా? The world is full of misery. ఎస్. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు మేక్ అన్ అబ్జర్వేషన్, లేదా ఒక స్టేట్మెంట్ చదవాలి. ఇది స్టేట్మెంటే కదా. న్యూటన్ ఏం చెప్పాడు? యాపిల్ కిందకే పడుతుంది, పైకి పడదు, అంతేనా? అలా పైకి పడకుండా కిందకే పడడానికి ఒక కారణం ఉంది, ఉందా? Yes, sir. ఆ కారణమే భూమికి ఉంది Gravity. కదా. మీరు గౌతమ బుద్ధుడికి న్యూటన్కి ఏం తేడా ఉందా? అంటే ఆలోచన విధానంలో రైట్ థింకింగ్, యాటిట్యూడ్, సమ్యక్ దృష్టి, రైట్ థింకింగ్ తేడా ఉంది ఇద్దరికి. చెప్పండి. మీకు ఒకటే కనిపిస్తుందా? సేమ్ కనబడుతుందా? ప్రపంచమంతా దుఃఖమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. న్యూటన్ ఇచ్చాడు, యాపిల్ ఆల్వేస్ ఫాల్స్ టు ది గ్రౌండ్ అన్నాడు. అదే స్టేట్మెంట్, అది అబ్జర్వేషన్. దానికి ఒక కారణం ఉంది అన్నాడు. ఆ కారణమే ది గ్రావిటేషనల్ ఫోర్స్, పుల్లింగ్ పవర్ ఆఫ్ ఎర్త్. ఆ కారణమే గౌతమ బుద్ధుడు చెప్పింది కోరికలు, డిజైర్స్. ఇక్కడ కోరికలు లేకుండా ఉండమని కాదు, కోరికల్ని కంట్రోల్ చేసుకోమని చెప్పాడు అంతే. కోరికలు లేకుండా బతకలేడు మనిషి కదా. కోరిక లేకుండా బతకగలమా? ఇప్పుడు పొద్దున్న లేవగానే ఆకలేస్తుంది, తినాలి, అది కోరికే. అదే కోరికలు రకరకాల కోరికలు ఉంటాయి. అందుకనే దురాశకు చెందిన కోరికలు పక్కన పెట్టి మనకు కావాల్సిన కోరికలను తీర్చుకోమని. సో మీకు అర్థమవుతుందిగా. 4వది ఏం చెప్పాడు న్యూటన్? ఏం చెప్పాడు 4వది? 4 చెప్పింది ఏంటి? దెర్ ఈజ్ ఏ వే, దట్ ఈజ్ అష్టాంగ మార్గ. న్యూటన్ కూడా ఏం చెప్పాడు? ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్. ఈ భూమకర శక్తి సహజమైంది కాబట్టి దానికి అనుగుణంగా మనం డిస్కవరీ చేయాలి. ఈ భూమాకర్షణ శక్తి అనేది కనిపెట్టి, అదే డిజైర్స్ గౌతమ బుద్ధుడు కనిపెట్టింది. సో ఈ భూమాకర్షణ శక్తిని గ్రహించి తెలుసుకొని ఈరోజు రాకెట్లు ఎలా వేయగలుగుతున్నారు? న్యూటన్ ఇచ్చినటువంటి సిద్ధాంతమే కదా. అర్థమైందా? రాకెట్ ఎప్పుడు వెళ్తుంది? ఇట్ హ్యాస్ టు ఎస్కేప్ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. అప్పుడే ఫ్రీగా వెళ్తుంది. అప్పటిదాకా చాలా టైట్గా వెళ్తుంది, చాలా శక్తి ఉపయోగించాలి. సో ఆ మార్గం కనిపెట్టింది ఆయన. అయితే మనిషి బతకడానికి
మనిషి అర్థవంతంగా బతకడానికి, పర్పస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎలా ఉండాలో గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. సో నేనంతా మీరు చిన్న విషయమే ఇంత చెప్పారు సార్, ఇంత అనవసరం సోది అనుకుంటున్నారేమో ఎవరైనా. కాదు, ఇదే అసలు సిసలు రహస్యం. మీరు ఒక మెటీరియల్ చదివినప్పుడు, పుస్తకం చదివినప్పుడు, న్యూస్ పేపర్ చదివినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ అంశం చదవండి, ఇజ్రాయెల్ చదవండి, ఏదైనా చదవండి, ఇదే పందాలో ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ టు ఎనలైజ్ థింగ్స్, అండర్స్టాండ్ థింగ్స్ లాజికల్లీ, నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అవునా కదా? చెప్పండి ఎవరైనా. ఇలా చదివితే గుర్తుంటుందా ఉండదా? చెప్పండమ్మా, ఉంటుందా ఉండదా? చెప్పండి. ఇది గౌతమ్ బుద్ధుడు చెప్పింది కరెక్ట్ అన్న వాళ్ళు ఎంతమందో రేజ్ చేయండి హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ ఈ సాడ్ ఇన్ రైట్ వే, అది ఈ రోజుకి రెలవెంట్ అన్నవాళ్ళు చేతులేదు. ఓ మెనీ ఆఫ్ యూ యాక్సెప్ట్ గౌతమ్ బుద్ధ అండ్ ఈజ్ సేయింగ్ రెలవెంట్ టుడే. ఆరుగురే. సో నలుగురు విభేదిస్తున్నారు. విభేదించడం మంచిది. ఎవరైతే విభేదిస్తున్నారో వాళ్ళు సత్యాన్వేషణ ఇంకా చేయాలి. ఎందుకని? ఆయన సొంతంగా సత్యాన్వేషణ చేసి చెప్పాడు. మీరు ఎవరైతే కాదనుకున్నారో వాళ్ళది తప్పు అని నేను అన్నాను. కాకపోతే మీరేది రైట్ అనుకుంటారో చర్చించాలి. అయితే గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని సమగ్రంగా అవగాహన కాకపోవడం వల్ల కొంతమంది ఇది సరైనది అనలేకపోవచ్చు. అంటే దాన్ని అన్వయించుకోవడం మన జీవితానికి, ఈరోజు జీవితానికి. లేదా నేను దేనికోసం ఇదంతా చెప్తున్నాను, ఒక అంశాన్ని పరిశీలించేటప్పుడు when we study a topic or subtopic or a subject or any issue, we have to have such kind of an attitude and approach. We make a logical connection. We have to understand logical connection from the beginning to end. దీన్నే సమగ్రంగా ఉండడం అంటారు. సంపూర్ణం కాదు, ఇది సమగ్రం. కాంప్రిహెన్సివ్నెస్ బట్ నాట్ టోటల్, నాట్ కంప్లీట్. గౌతమ బుద్ధ సిద్ధాంతం ఇంకా చాలా లోతు, బోల్డ్ ఉంది. కానీ ఆయన 4 లైన్స్లో చెప్పేశాడు. మీరు రేపు మెయిన్స్ సివిల్స్ రాసినప్పుడు మీకు తెలిసిన నాలెడ్జ్ అంతా, మెటీరియల్ అంతా, ఇన్ఫర్మేషన్ అంతా రాసేయగలరా? వాడు ఇచ్చిన టైంలో రాయగలరా? చెప్పండి, రాయగలరా? చెప్పండి అమ్మా. మీరు చాలా చదువుతారు కదా, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు బాగా చదువుతారు, చాలా పరీక్షలు రాస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ చేతిలో ఉంటుంది. కానీ అంతా రాస్తారా? రాసేయగలరా? మెయిన్స్ ఎగ్జామినేషన్లో వాడు ఇచ్చిన టైంలో. సో అందుకని ఇలా ఆలోచించాలి, సమగ్రత తెచ్చుకోవాలి మన ఆలోచన విధానంలో. చాలా ఇన్ఫర్మేషన్ చదివితే ఈ 4 లైన్లు నిలుస్తాయి. అంటే ఆయన 12 ఏళ్ళు రోడ్డు మీద తన రాజ్యాన్ని వదులుకొని, తన భార్య పిల్లలను వదులుకొని, సర్వం త్యజించి కఠోర దీక్షలు చేస్తే ఈ 4 లైన్లు తెలుసుకున్నాడు. ఎన్ని లైన్లు? ఆ 4 లైన్ల వల్లే మహా గొప్ప వ్యక్తి అయిపోయాడు. సో అందుకని మీరు రాసేది కూడా 4 లైన్లే ఉండాలి ఎగ్జాంపుల్లో. అందుకనే ఇలా ఆలోచించగలిగితే ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ద రూట్ మ్యాప్ లాంటిది అనమాట. ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి దిస్ ఇస్ లైక్ ఏ రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్లో, ఈ అప్రోచ్లో, ఈ పద్ధతిలో, ఈ పందాలో, ఈ విధానంలో మీరు చదివినప్పుడు
ప్రతిదీ అర్థమైపోతుంది, అర్థం కానిది ఉండదు. అసలు మనసుకి కష్టం కూడా ఉండదు, ఎంత చదివినా ఇంకా ఈజీగా ఉంటుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వే దట్ యూ హ్యావ్ టు స్టడీ ద న్యూస్ పేపర్. ఒక న్యూస్ పేపర్లో ఒక అంశాన్ని, ఎందుకు అంటే నేను ఈరోజు ఏ రోజు ఏం చెప్తానో నాకు తెలియదు పూర్తిగా, ఒక్కో సందర్భం బట్టి ఒక్కోటి చెప్తున్నాను. ఈరోజు నాకు ఏమనిపించిందంటే మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, లేదా కొన్ని అర్థం కావట్లేదు, చాలా వరకు అర్థం కావట్లేదు, కొన్ని అర్థమవుతున్నాయి. ఈ ఐడెంటిఫికేషన్ని ఎలా చేయాలి, ఎలా చదవాలి, ది అప్రోచ్ మీకు ముందే చెప్తున్నాను. రైట్ యాటిట్యూడ్ మీరు నేను ఫోర్స్ చేస్తే చెప్తే కూడా వచ్చేది కాదు. మీరు ఇది నిజమో అని నమ్మితే అది వస్తుంది. కానీ అప్రోచ్ నేను చెప్పగలుగుతాను, ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా విజయం వస్తుంది, అది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. అప్రోచ్ ఫాలో అవ్వాలంటే ఆలోచన విధానం కూడా రైట్ వేలోకి రావాలి, రైట్ యాటిట్యూడ్ ఉండాలి. రైట్ అంటే వెరీ సింపుల్, పాజిటివ్ అండ్ ఓపెన్ యాటిట్యూడ్, ఓపెన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. కంక్లూడ్ అయిపోకూడదు దేనికి, ఎందుకని అంత మెచ్యూరిటీ, అంత వయసు మంది కాదు. లేదా గౌతమ్ బుద్ధుడు 32 ఏళ్ళకి పరిపక్వత వచ్చింది, ఎన్లైట్మెంట్. అప్పుడు ఆయన కూడా పెళ్ళి అయిపోయింది, అన్నీ అయితేనే తెలిసింది ఆయన కూడా. ఇప్పుడు మీ వయసులో ఏం తెలియలేదు కదా, అవునా కదా, మీ వయసులో ఏం రాలేదు కదా, అవునా కదా, చెప్పండి. మీరు ఇప్పుడున్న వయసులో గౌతమ బుద్ధుడు ఏం గొప్పవాడు కాలా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని కంక్లూడ్ కాకూడదు, ఓపెన్ మైండ్ ఉండాలి. ఇంకా చాలా విషయాలు తెలియాలి, నిజాన్ని గ్రహించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అందుకని దేన్ని కంక్లూడ్ అవ్వకుండా మన మైండ్ ఓపెన్గా పెట్టుకుని పాజిటివ్గా పెట్టుకుంటే చాలా విషయాలు చాలా అద్భుతంగా అందరూ సమ్మతించే విధంగా మనం రాణిస్తాం. మీరు రాణించినట్టు ఏం లేదు, 10 మంది ఒప్పుకోవాలి, అప్పుడే మీరు గొప్పవాళ్ళు. మీరు గొప్పలు అనేసుకుంటే ఏం కాదు, 10 మంది అనాలి మీరు గొప్పవాళ్ళని, మీరు గొప్ప పనులు చేశారు, అప్పుడే వచ్చేది. అంతేగాని నేను అనేసుకుంది నా సిద్ధాంతం, నా ఇజం, పవనిజం అంట. పవనిజం అంటే ఏంటో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, అదొక ఫ్యాషన్ వర్డ్ అంతే. అలా రామ్ గోపాలిజం, వర్మయిజం, రకరకాల. నిజాలు కాదు, ఇక్కడ నిజాలు కావాలి. నిజాలతో పని లేదు, నిజాలతో పని ఉంది. సో నిజాలని మనం గ్రహించాలంటే మన గౌతమ బుద్ధుడు చెప్పిన పందాలో ఆలోచన చేసి ఆ పందాలో మనం స్టడీ చేస్తే నిజాల్ని బాగా గ్రహించగలుగుతాం, ఈజీగా గ్రహించగలుగుతాం, ఎప్పటికి గుర్తుండే గ్రహించగలుగుతాం, చాలా విశ్లేషణాత్మక చెప్పగలుగుతాం. ఎవరితో మాట్లాడేటప్పుడు వావ్ భలే చెప్పారు, చిన్న వయసు అయినా చాలా బాగా చెప్పాడు అనేలాగా. మళ్ళీ అక్టోబర్ 15న అబ్దుల్ కలాం గారి జయంతి చేస్తాం మనం. అది మన కాలేజ్ యానివర్సరీ డే లాంటిది, యానివర్సరీ డే. ఆ సందర్భంలో మీకు 3 ఈవెంట్స్ జరుగుతాయి, మీరు పార్టిసిపేట్ చేయాలి, ముందే ప్రిపేర్ అవ్వండి. 1 వ్యాస రచన, ఎస్సే రైటింగ్. 2 ఎలోక్వేషన్, మాట్లాడగలరు. అక్కడ ఇచ్చిన అంశాన్ని ఈ పందాల్లో మీరు మాట్లాడితే అందరూ బేష్ అంట, చాలా బాగా చెప్పాడు. ఎలోక్వేషన్ అండ్ క్విజ్ కాంపిటీషన్. వ్యక్తిగత ప్రతిభను ప్రదర్శించడానికి 2 ఉన్నాయి, ఎలోక్వేషన్ అండ్ ఎస్సే రైటింగ్. మీరు గ్రూప్గా క్విజ్లో పార్టిసిపేట్ చేసి విజయం కావడానికి 1 పెట్టాం. ఈ 3 కూడా ఐఏఎస్కి విజయం సాధించడానికి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో ఓకే, ఈ విధంగా చదవండి, చదివితే మీరు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. సో నౌ యాక్చువల్గా మీరు అంటే మీకు తెలియక కొందరు పేషెన్స్ కూడా లేక ఎగ్జిట్ అవ్వచ్చు. అసలు రహస్యం ఇదే చెప్పారు. ఈ రహస్యందే సార్ న్యూస్ పేపర్ అన్నారు, సోది చెప్తున్నాడు అని మీరు భావిస్తే చాలా మిస్ అయిపోతారు.
ఎందుకు చెప్తున్నానంటే పేపర్లో బోల్డ్ వస్తాయి రోజు, బోల్డ్ మంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, చెప్పగలిగే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అసలు సిసలైన అందరూ చెప్పలేరు. సో అందుకనే మీరు ఏది చదివినా, న్యూస్ పేపరే కాదు, ఏ టాపిక్ చదివినా, ఏ బుక్ చదివినా, ఏ సబ్జెక్ట్ చదివినా, ఈ పందాలు ఆలోచిస్తే, సమగ్రంగా అవగాహన చేసుకుంటే మీరు ఒక అద్భుతాన్ని అతి తక్కువ టైంలో ఆవిష్కరిస్తారు. లేదు ఈ సోది చెప్తున్నాడు అనుకుంటే, అందుకనే రైట్ యాటిట్యూడ్లోనే థింకింగ్ ఉంది. సరిగ్గా ఆలోచించాలి. ఆ రైట్ యాటిట్యూడ్ లేకుంటే సక్సెస్ రాదని మొదటి రోజే నేను చెప్పాను. రైట్ యాటిట్యూడ్, రైట్ అప్రోచ్. నేను అప్రోచ్ చెప్పాను, అప్రోచ్ కోసమే ఇదంతా చెప్పాను. ఎలా చదవాలి, ఎలా రాయాలి, దానికి కూడా ఇదే సూత్రం. ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి, మూడింటికి ఇదే సిద్ధాంతం పనిచేస్తుంది. ఓకే, నౌ లెట్ us go to identification of important issues today in today's newspaper. That is because we are in the beginning. Processలో మేము చెప్పాం, రోజు టాపిక్సే చెప్పుకుంటాం, బట్ వీఆర్ వెరీ ఇన్ ద బిగినింగ్. సో అందుకని మనకి ఇవి తప్పదు. ఇలా చేసినప్పుడు మాత్రమే మీరు గొప్ప విజయాలు సాధిస్తారని నేను నమ్ముతున్నాను. సో ది హోమ్లో మనకు కనబడుతుంది ద వర్చ్యూ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ ఇండియాస్ వ్యాక్సినేషన్ టార్గెట్స్, అఫ్ఘన్ క్రైసిస్ అప్డేట్స్, తలిబాన్ ప్రోక్లెయిమ్ ఫుల్ ఇండిపెండెన్స్. దిస్ ఈజ్ ద చక్కగా చెప్పారు మీరు, ఈరోజు న్యూస్ పేపర్లో చదివి చెప్పారు. సో తలిబాన్ ప్రోక్లెయిమ్ ఫుల్ ఇండిపెండెన్స్. ఎందుకని, ఎప్పుడు ఇండిపెండెన్స్ ప్రకటించారు? భారతదేశం ఎప్పుడు ఇండిపెండెన్స్ ప్రకటించింది? చెప్పండి అన్న. బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయినప్పుడు, అంతేనా? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ప్రకటించారు? అమెరికా ఫోర్సెస్ వదిలిపోయినప్పుడు, అంతేనా కదా? ప్లీజ్ రెస్పాండ్. ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్, తలిబాన్ ప్రోక్లెయిమ్ ఫుల్ ఇండిపెండెన్స్. లాస్ట్ ఆఫ్ ఎగ్జిట్ ఆఫ్ఘనిస్తాన్. ఏంటంటే ఇది ఇంపార్టెంట్ ఎంతవరకు అంటే, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూని మనం అబ్జర్వేషన్లో, బర్నింగ్ ఇష్యూ కాబట్టి అబ్జర్వ్ చేస్తూ చదవాల్సిన అంశం అంతే. సో రోజు వాట్ ఈజ్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ విత్ రిగార్డ్ టు ది ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అనుకుంటూ ఇది చదవండి. ఇది ఇంపార్టెంట్ అని అనలేను, ఇది ఒక ఐటమ్, రోజు ఒక ఐటమ్ అయిపోతుంది. ఎన్నాళ్ళు అవుతుంది? అంతుందా? ఉంది కదా. స్టార్టింగ్ 10 రోజులు 15 రోజుల క్రితం స్టార్ట్ అయింది. అప్పుడు ఇలా ప్రోక్లెయిమింగ్ ఇండిపెండెన్స్ అనే కంక్లూజన్ లేదు కదా. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అయిన తర్వాత ఇది సెటిల్ అయిపోద్ది, ఇది ఫైనల్ అని చెప్పడానికి లేదు. సివిల్ వార్ జరుగుతుంది. ఇంకా దేశాలు వాళ్ళ స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇండియా స్టాండ్ తీసుకుందా చెప్పండి ఎవరైనా. వెదర్ ఇండియా హ్యాస్ టేకెన్ ఎ స్టాండ్ అగైన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ ప్రెజెంట్, టెల్ మీ. స్టాండ్ అనేది అన్ని నోటితోనే చెప్పరు, అసలు ఏమి చెప్పకపోవడం కూడా స్టాండే కాదా? ప్లీజ్ రెస్పాండ్ అన్నా. చాలామంది అడిగిన ప్రశ్నకి వీ అడాప్టెడ్ వెయిట్ అండ్ సీ పాలసీ అన్నాడు. అంటే మౌనం కూడా ఒక సమాధానమే. భారతదేశం నుంచి ఏంటి మౌనం? అక్కడంతా పాజిటివ్ ఉంటే మౌనంగా ఎందుకు ఉంటుంది కదా? పాజిటివ్గా లేదు. ఇంకా మన ఇంట్రెస్ట్ని కాపాడడానికి ఏం చేయాలో ఇంకా వెయిట్ అండ్ సీలో ఉన్నాము అని చెప్పారు. కానీ తర్వాత ఏం చెప్పారు? నిన్నేం చెప్పారు? చెప్పండి అన్న, ఎవరు వింటలే, అందరూ క్లోజ్ అయిపోయారా ఏంటి? మరి టైం వేస్ట్ అవుతుంది మీరు రెస్పాండ్ కాకపోతే. లేదా అసలు పక్కన పడేసారేమో అనుకోవాలి, అప్పుడు వేస్ట్ కదా నేను చెప్పడం. నిన్న ఒక కంక్లూజన్ వచ్చింది కదా ఇండియా. ఏం కంక్లూడ్ చేసింది? ఇండియా స్టాండ్ బయటపడుతుంది. అమెరికా వదిలి వెళ్ళిపోయిన రోజునే ఆఖరి రోజే ఇండియా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఆఖరి రోజు.
ఇదే అబ్జర్వేషన్ అంటే ప్రతిదీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఫుల్ అప్డేట్స్లో ప్రోక్లైమ్ ఇండిపెండెంట్ మొత్తం చదివేయడం కాదు, ఒక ఇష్యూలో క్లారిటీ వచ్చింది. వై ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ, హూ ఇస్ ద తాలిబాన్, హూ ఆర్ ద లీడర్స్, హూ ఆర్ ద పంజషీర్, అక్కడ లీడర్స్ ఎవరు, ఎక్కడ లీడర్స్ ఎవరు, వాళ్ళిద్దరి మధ్య గొడవ కారణం ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ అన్నీ తెలిసిపోయింది మీకు. సో ఓన్లీ ఈవెంట్స్ అబ్జర్వ్ చేయడమే, ఎందుకంటే అన్ఫోల్డింగ్ స్టోరీ కాబట్టి. సో ఇండియా ఏ స్టాండ్ తీసుకుంది నిన్న? తాలిబాన్ కూడా ఇండియాకి సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇచ్చింది. స్టార్టింగ్లో ఇచ్చింది, మళ్ళీ నిన్న కూడా ఇచ్చింది. ఇండియా ఏమి రెస్పాన్స్ ఇచ్చింది? తాలిబాన్తో సంబంధాలు పెట్టుకోము అన్నారా? అనలేదు. తాలిబాన్ దొంగలు లేకపోతే మత పిచ్చోళ్ళు, మాకు మ్యాచ్ కాదు, సూట్ అవ్వదు అన్నారా? అనలేదు. అనకుండానే ఈ 2 విషయాల్ని తమ చర్యల ద్వారా చేశారు. ఏం చేశారు నన్ను ఇండియా చెప్పండి? దే క్లోజ్ ఇండియన్ ఎంబసీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఏం చేశారు? దే క్లోజ్ ఇండియన్ ఎంబసీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. దట్ ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ పాలసీ. ఏంటి ఆ పాలసీ? మొదటిది వెయిట్ అండ్ సీ పాలసీ, రెండవది మాకు ఇక్కడ పాజిటివ్గా ఉంటుందని ఆశ లేదు, నమ్మకం లేదు, మాకు భద్రత ఉంటుందని నమ్మకం లేదు, ఇంకంత క్లారిటీ వచ్చే వరకు మీకు గుడ్ బై. అంటే భారతదేశం తాలిబాన్ యొక్క అధికారాన్ని గుర్తించటలేదు అని అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా? తాలిబాన్ ఇండియా కూడా స్టాండ్ తీసుకుంది. వాళ్ళు నిన్న కూడా ఇచ్చారు, ఇండియా మాకు కోఆపరేట్ చేయాలి గతంలాగానే. కాశ్మీర్ ఇష్యూ అనేది పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్న సమస్య, మాది కాదు, మాకు సంబంధం లేదు. కాబట్టి మాకు ఎప్పటిలాగే సహకరించాలి అని కోరారు. ఎందుకు కోరారు? అంతర్జాతీయ గుర్తింపు కోసం. భారతదేశం గుర్తించడం చిన్న విషయం కాదు. చైనా పాకిస్తాన్ గుర్తించిన మాత్రమే దేర్ ఆర్ 2 పవర్స్ ఇన్ ది ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ని ఎలైస్ అనేవారు. ఏమనేవారు? మిత్రదేశాలు, తెలుగులో ఎలైస్, ALLIES, ఎలైస్. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నాయకత్వంలో ఎలైస్ ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నాయకత్వంలో ఎలైస్ ఉండేవి. వాళ్ళకి ఆపోజిట్గా యాక్సిస్ పవర్స్ అంటారు. యాక్సిస్ పవర్స్ అంటే వ్యతిరేక గ్రూపు. అప్పుడు పేరు పెట్టుకున్నారు ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో యాక్సిస్ పవర్. 2 వార్ల యుద్ధాల్లో కూడా అదే వచ్చింది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎలైస్. మీకు తెలుసా, 2వ ప్రపంచ యుద్ధంలో ఇండియా ఎలైస్తో గ్రూప్లో జాయిన్ అయి పోరాడిందా, యాక్సిస్ గ్రూప్లో జాయిన్ అయి పోరాడిందా? ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది 2వ ప్రపంచ యుద్ధంలో. తెలుసా మీకు అది? ఎవరి తరఫున పోరాడింది? ఎవరికి మిత్రదేశం, ఏ గ్రూప్కి మిత్రదేశంగా మారింది? చెప్పండి. ఏ గ్రూప్కి మారింది? ఇలాంటి కొత్త విషయాలమ్మా, నీకు తెలియపోయినా పర్వాలేదు, తెలుసుకునే అవకాశం ఉంది కదా. కానీ పేషెన్స్ కోల్పోయి వినకపోతే వదిలేస్తే ఒక కొత్త విషయం తెలియదు కదా. సో మొదటిగా కావాల్సింది లెర్నర్కి సహనం కావాలి. విద్యార్థి అంటే లెర్నర్, నేర్చుకునేవాడు. స్టూడెంట్ అంటే హక్కుల కోసం పోరాడడానికి మారిపోయింది. కాదు, ఒక స్టూడెంట్ అంటే లెర్నర్. లెర్నర్కి ఫస్ట్ పేషెన్స్, సెకండ్ ఓపెన్ మైండ్ కావాలి.
ఓకే, లెట్స్ కమ్ టు అవర్ పాయింట్. రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం అలైస్ తరపున పోరాడింది. అలైస్ అంటే ఎవరు? అమెరికా నేతృత్వంలో ఉన్నటువంటి మిత్ర దేశాలు. ఇప్పుడు కూడా ఏమైంది? రెండు గ్రూపులు ప్రపంచంలో రెండు గ్రూపులు బయటకు వస్తున్నాయి. ఆ రెండు గ్రూపులు పడ్డంలా. మొదటి గ్రూపు అమెరికా నాయకత్వంలో వెస్ట్రన్ కంట్రీస్, నాటో, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, లేదంటే సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న 5 పర్మనెంట్ మెంబర్స్లో 4 ఉన్న గ్రూపే మిత్ర దేశాలు. ఆ 4 ప్లస్తో పాటే ఇండియా ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్ లేదు, కానీ వాళ్ళతో పాటు ఉంది. ఓకే, వాళ్ళకి ఆపోజిట్ గ్రూప్ ఎవరు ఇప్పుడు? బ్రిటన్ సార్. ఆపోజిట్ గ్రూప్ ఎలైస్కి. ఇండియా ఈజ్ ఆల్సో విత్ ఎలై. ఎలై అంటే అమెరికా నాయకత్వంలో ఉన్న గ్రూప్కి. బ్రిటన్ కూడా అమెరికా నాయకత్వంలో ఉన్న గ్రూప్లో ఉన్న దేశం. 5 పర్మనెంట్ మెంబర్స్లో బ్రిటన్ కూడా ఉందమ్మా, వీటో పవర్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఎన్నైనా రష్యా కూడా రెండో ప్రపంచ యుద్ధంలో ఎలైస్ గ్రూప్లోనే ఉంది. తర్వాత కాలంలో అమెరికా, రష్యా కొట్టుకున్నారు. కొట్టుకోవడం డైరెక్ట్గా ఎప్పుడు కొట్టుకోలేదు వాళ్ళు. కోల్డ్ వార్ అంటారు, ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రాక్సీ వార్. ఓపెన్ వార్లో ఇద్దరికీ ప్రమాదం అన్నమాట, రెండు దేశాలు నాశనం అయిపోతాయి. అందుకని కోల్డ్ వార్. అయినా కూడా రష్యాకి అమెరికాకి పడకపోయినా, రష్యాకి బ్రిటన్కి పడకపోయినా, హిట్లర్, జర్మనీలో హిట్లర్కి, ఇటలీలో ముస్సోలినికి, జపాన్లో మిలిటరీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో ఈ 5 పర్మనెంట్ మెంబర్స్లో 4 మెంబర్సు, మరికొన్ని దేశాలు లైక్ ఇండియా, అప్పుడు చైనా కూడా ఎలైస్ తరపునే ఉంది. చైనా కూడా మిత్ర దేశాల నుండి పోరాడింది. ఇండియా, చైనా ఉన్నాయి. అప్పుడు యాక్సిస్ పవర్స్ ఎవరు? హిట్లర్ లీడర్, ఫాలోవర్ బై ముస్సోలిని అండ్ జపాన్ ఇన్ ఆసియా. ఇప్పుడు ఇలాంటి 2 గ్రూపులు, 2 వర్గాలు, మీరు ఇది అర్థం చేసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్ మొత్తం అర్థమైపోతాయి. అర్థమవుతుందా? ఎస్ సార్. ఐఆర్ అంటున్నాం కదా, మన సివిల్ సర్వీస్లో జనరల్ స్టడీస్ 2లో ఉంది. 50 మార్కులకు ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్, 250 మార్కులు. మొత్తం అర్థమైపోతుంది. ప్రిలిమ్స్లో కూడా 3, 4, 5 క్వశ్చన్లు వస్తాయి. ఇంటర్నేషనల్ రిలేషన్ మీద 5 వస్తాయి. 5 పైనే ఉంటాయి. 5 క్వశ్చన్లు అంటే 10 మార్కులు. ఇప్పుడు కొత్తగా ఇదే 2 గ్రూపులుగా ప్రపంచం మళ్ళీ చీలిపోతుంది. ఒకటి అమెరికా నాయకత్వంలో మిగతా 4 సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్సు ప్లస్ ఇండియా, జపాన్, అప్పుడున్న దేశాలన్నీ ఉన్నాయి, ఆల్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ రష్యా. ఇంకా క్లారిటీ ఎవరు అంటే, ఇది అన్ఫోల్డింగ్ స్టోరీ కదా. 3వ ప్రపంచ యుద్ధమా లేదా పోస్ట్ థర్డ్ వరల్డ్ వార్, అది పోస్ట్ కోల్డ్ వార్ అనాలి. అంటే కోల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 2వ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది. ఆ ముగిసిన తర్వాత 1950s కల్లా మనకి కోల్డ్ వార్, అమెరికాకి రష్యాకి మధ్య యుద్ధం జరిగింది. మీరు జేమ్స్ బాండ్ సినిమాలు చూసారా? చూసారా? నా సార్. ఎవరు చూడలేదమ్మా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదమ్మా జేమ్స్ బాండ్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్. ఆ సినిమాల్లో అంతా కూడా గూఢచర్యం, స్పైయింగ్. ఇట్ వాజ్ స్పైయింగ్ బిట్వీన్ అమెరికా అండ్ రష్యా. ఇద్దరు ఆడి మీద వీడి మీద ఆడు గూఢచర్యం చేసుకొని తీసుకున్న స్టోరీసే జేమ్స్ బాండ్ మూవీస్. వాళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ ఉంది, అందుకని డైరెక్ట్ వార్ చేసుకునేవారు కాదు. డైరెక్ట్ వార్ చేస్తే సైనికులు, యుద్ధాలు, ప్లేన్లు ఇలాంటివి పోతాయి, బాంబులు.
వీడి రహస్యాలు వాడు దొంగిలించేవాడు, వాడు రహస్యాలు వీడు దొంగిలించేవాడు, వీడికి వాడికి పోటీగా ఆడు తయారు చేసుకున్నాడు ఆయుధాలని. అలా ఉండేది. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇప్పటి వరకు కోల్డ్ వార్ జరిగింది. పోస్ట్ కోల్డ్ వార్ అంటే రష్యాలో సోవియట్ రష్యా 1989లోని పతనం ప్రారంభమై 91లో పూర్తిగా పోయింది, 90 కల్లా. ఈ 90 తర్వాత పోస్ట్ కోల్డ్ వార్ వరల్డ్ అంటే 1990 నుంచి నేటి వరకు అంటే 30 ఇయర్స్. ఈ గత 30 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ పవర్స్ ఆర్ ఆల్సో పోలరైజింగ్ ఇంటూ 2 groups, అండ్ 1 group ఈజ్ హెడెడ్ బై అమెరికా అండ్ నాటో కంట్రీస్. నాటోలో ఉన్న సభ్యత్వం దేశాలు అన్ని వెస్టర్న్ కంట్రీస్, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ ఉంటాయి అందులో. వాళ్ళకల్లా పడిపోయిన వాళ్ళందరూ ఒకటే గ్రూప్. అలాగే వాళ్ళతో పాటు జపాన్, వాళ్ళతో పాటు ఇండియా. బట్ వాళ్ళతో పాటు ఇంతకుముందు రెండో ప్రపంచంలో ఉన్నట్టు చైనా ఇప్పుడు లేదు. ఎందుకని? చైనాయే పోస్ట్ కోల్డ్ వార్ వరల్డ్లో అమెరికాకి పోటీ ఎవరంటే రష్యా కాదు. రష్యా ఆల్రెడీ సోవియట్ యూనియన్ పతనంపై అయిపోయింది. బట్ రష్యా కూడా పవర్ఫుల్ కంట్రీయే, కానీ చిన్నదైపోయింది. దాని శక్తి తగ్గింది, పోటీ పడే శక్తి లేదు. దానికి బదులుగా చైనా వచ్చింది. ఇప్పుడు ఆ చైనా నాయకత్వంలో అమెరికాను వ్యతిరేకించే దేశాలు ఏమున్నాయండి? చెప్పాలి. మీకు ఇది కూడా అర్థమైపోతే ఇంటర్నేషనల్ రిలేషన్ చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. అమెరికా ఎల్ఐస్లో ఆ పాలసీకి సపోర్ట్గా ఉండేది ఇండియా ఉంది. చైనాకి చాలా క్లోజ్గా ఉండే దేశాలు ఏమున్నాయి? లేదా ఇంకా కరెక్ట్, ఎందుకంటే ఇది అన్ఫోల్డింగ్ స్టోరీ, ఇంకా తెలుస్తూ ఉంటుంది. ఎందుకని? ఇంకా పాస్ట్ కాదు ఇది, ఇంకా జరుగుతూ ఉంది. దీన్ని ఇప్పుడే కంక్లూడ్ చేయలేము. కానీ ఒక క్లారిటీ వస్తూ ఉంది ఏంటంటే, వరల్డ్ ఇష్యూస్లో, కాన్ఫ్లిక్ట్స్లో డిఫరెంట్ కంట్రీస్ యొక్క యాక్షన్స్ బట్టి మనం చెప్తున్నాం. ఏంటి? ప్రపంచం మళ్ళీ 2 గ్రూపులుగా విడిపోతూ ఉంది. ఈసారి రెండో గ్రూప్కి నాయకత్వం వహిస్తుంది ఎవరు? హూ ఈజ్ ద లీడర్ ఫర్ ది సెకండ్ గ్రూప్ ఆర్ యాక్సిస్ గ్రూప్? ఎవరు? అమెరికాను వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి దేశం ఏది? పెద్ద దేశం ఏది? చెప్పండి అమ్మా. క్లోజ్ అయిపోయారా? సార్. ఎవరు? ఏ దేశం? చైనా సార్. చైనా నాయకత్వంలో పాకిస్తాన్, ఇప్పుడు కొత్తగా ఆఫ్ఘనిస్తాన్, అండ్ ఇంకొక దేశం ఉంది అమెరికాని పూర్తిగా వ్యతిరేకించే దేశం. ఆ దేశం పేరు చెప్పండి. చిన్న దేశమైన ట్రంప్ కూడా చెమట పట్టించిన దేశం ఎవరు? నార్త్ కొరియా అమ్మా. ఏంటది? నార్త్ కొరియా. సో నార్త్ కొరియా కూడా ఈ విధంగా మనకి యాక్సిస్ పవర్స్ వస్తున్నాయి అన్నమాట, ఎమర్జ్ అవుతున్నాయి. ఇప్పుడు కంక్లూడ్ చేయలేం కానీ ఎమర్జ్ అవుతున్నాయి. సో ఇలా మనకి ఈ వరల్డ్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను పాఠం ఈ చదవడం, దీన్ని చదివి మీకు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నాకున్న అవగాహన శక్తిని మీకు ఇవ్వాలి. దాంతో మీరు దీన్ని ఆధారంగా చేసుకుని ఇవన్నీ డీటెయిల్గా చదవాలి. మీకు ఒక స్టోరీ క్లారిటీ వచ్చేసింది అనుకో, ఈజీగా అర్థమైపోతుంది. ఏ దేశం ఎందుకు మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఎందుకోసం మాట్లాడుతుంది, ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది. ఓకే. సో ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ మనం ఎలా చూస్తామంటే ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగాను రెండో యాక్సిస్ గ్రూప్కి కొత్తగా ఎమర్జ్ అవుతున్న యాక్సిస్ గ్రూప్. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్లో యాక్సిస్ గ్రూప్కి ఎవరు నాయకుడు? జర్మనీలో హిట్లర్. ఇప్పుడెవడు? చైనా. పోస్ట్ కోల్డ్ వార్ వరల్డ్లో అంటే గత 30 ఏళ్ళుగా చైనా ఒక నాయకత్వం వహిస్తూ ఉంది.
అమెరికా వ్యతిరేక గ్రూప్కి, అవునా కదా? అమెరికా వ్యతిరేక గ్రూప్ అంటే బాగుంటుంది, ఎందుకంటే ఇంకా ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఈ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో లేదో తెలియదు, కానీ 2 గ్రూపులుగా ఫామ్ అయింది. డైరెక్ట్ వార్ లేదు వీళ్ళకి, వీళ్ళ మధ్యన కూడా కోల్డ్ వార్ నడుస్తుంది. అది చైనాకి అండ్ అమెరికా మధ్యన కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అవ్వడంలో భాగమే ఇవన్నీ. సో అందుకని మనకి తెలిసింది ఏంటంటే, ఈ న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఈ క్లారిటీతో మీరు ఉండాలి. సో ఇదొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూలో. ఇకపోతే ఈరోజు న్యూస్ పేపర్లో ముఖ్యమైన 9 న్యూ జడ్జెస్ అడ్మినిస్ట్రేడ్ ఓత్ ఆఫ్ ఆఫీస్. ఇది ఏ కాంటెక్స్ట్లో చదువుకోవాలి? పొలిటీ గవర్నెన్స్లో జడ్జెస్ అపాయింట్మెంట్ అనే అంశాన్ని చదువుకోవాలి. అది ఎలా చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు, ఎవరు ఆమోదం తెలుపుతారు, ఎవరు ఆమోదం తెలిపిన తర్వాత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు చెప్పండి? జడ్జెస్ని. సుప్రీంకోర్టు జడ్జెస్ని లేదా చీఫ్ జస్టిస్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఇలాంటివి తెలుసుకోవడానికి చదవాలి. ఇవాళ కంక్లూడ్ అయింది ఆ మ్యాటర్. మీకు అర్థమవుతుందా? ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారండి? జడ్జెస్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని. హైకోర్టు జడ్జెస్ని ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు చేస్తారు? చెప్పండమ్మా. రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. ఆఫీస్ అంటే పోస్ట్ అని ఇక్కడ అర్థం. మీరు రాగానే రేపు పొద్దున్న ఇక్కడ కూడా ఓత్ తీసుకుంటారు. మీరు అబ్దుల్ కలాం గారే రాసిన ఓత్ తీసుకుంటారు. ఓకే. సో ఈ విధంగా మనకి అందరికీ ఆకలిస్తున్నట్టుంది. సో మనం క్విక్గా కంక్లూడ్ చేసేద్దాం. సో ఇది తెలుసుకోవాలి. ఈ ఇష్యూ జరిగినంతసేపు సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు ఆమోదిస్తారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని తెలుసుకోవాలి. ఇకపోతే స్పోర్ట్స్లో మన పారా ఒలింపిక్స్. పారా ఒలింపిక్స్ అంటే ఏంటో చెప్పండి ఎవరైనా? అసలు ఒలింపిక్స్ తర్వాత ప్రతి ఏటా 4 ఇయర్స్కి ఒక ఒలింపిక్స్ వస్తుంది. ఇప్పుడు కరోనా వల్ల 1 ఇయర్ లేట్ అయింది. సో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత పారా ఒలింపిక్స్. ఎవరికి? పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరండి? వాళ్ళు చెప్పండి. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి కదా. మొన్నే ఒలింపిక్ జరిగింది, మళ్ళీ ఇంకో ఒలింపిక్స్ ఏంటి సార్ అనే డౌట్ మీకు రావాలి కదా. ఇప్పుడు న్యూటన్కి కింద ఎందుకు పడుతుంది, యాపిల్ పైకి ఎందుకు పోవట్లేదు అని ఆలోచన వచ్చినట్టే, అదే మొన్నే జరిగింది కదా మళ్ళీ ఒలింపిక్స్ సెంటర్ ఏంటి ఎదవలు అనే ఆలోచన రావాలి కదా, డౌట్ రావాలి కదా. వచ్చింది ఎప్పుడైనా? disabled persons, sir. హ్యాండిక్యాప్ సార్. వెల్ డన్. హ్యాండిక్యాప్లకు పెట్టే ఒలింపిక్స్, అందుకనే దాన్ని పారా ఒలింపిక్స్ అన్నారు. అందుకే అలా అర్థం చేసుకుంటేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. న్యూస్ పేపర్ చదివామండి అనుకుంటే రావు, కంపారిటివ్గా తెలుసుకోవాలి. సో ఈ విధంగా 20% వ్యాక్సినేటెడ్ హెల్త్ వర్కర్స్ అట్ ద ఢిల్లీ హాస్పిటల్ ఇన్ఫెక్టెడ్ అంటూ నో హాస్పిటలైజేషన్. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ గురించి, కోవిడ్ గురించి ప్రతిరోజు వస్తుంది. చాలా భయాందోళన తెలిపించేలా వచ్చింది. కానీ నిన్న WHO ఏం చెప్పిందంటే పిల్లల్లో ఇన్ఫెక్షన్ తక్కువ, అది ప్రమాదం కాదు, పిల్లల్లో కాలేదు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? WHO నిన్ననే చెప్పింది. అక్కడ మన ఇండియన్ కూడా ఉన్నారు WHOలో. ఆవిడ పేరు ఏదో ఉంది, గీతా ఉన్నికృష్ణ సంథింగ్ అలా ఉంది. ఆవిడ చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లిఫ్ట్ లెస్ దాన్ 10% ఆఫ్ యాక్సిడెంట్స్. అది పెద్ద ఇష్యూ కాదు, కరోనాలో భాగంగా ఉంది. ఇకపోతే ఇంటర్నేషనల్ ఇష్యూస్ మనం చూసాం, నేషనల్ ఇష్యూస్ చూసాం. కాబట్టి మనం ఎడిటోరియల్ చూసుకొని క్లోజ్ చేద్దాం ఈరోజు. స్టేట్స్లో
ఐడెంటిఫికేషన్ చేద్దాం. ఇలా ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కొన్ని ఐడెంటిఫై చేసాం, ఇంటర్నేషనల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయాము. కాబట్టి నేషనల్ స్టేట్ ఇష్యూస్ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అనేది న్యూస్ పేపర్తో సంబంధం లేకుండా మన అవగాహనతో ఆధారంగా చేద్దాం నెక్స్ట్ క్లాస్. ఒపీనియన్లో ఎడిటోరియల్ చూద్దాం. ద వర్చ్యూ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ ఇండియాస్ వ్యాక్సినేషన్ టార్గెట్స్. ఇటీవల కాలంలో వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ చేయడంలో కొన్ని రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇండియా. దానికి సంబంధించి చదవండి. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ని మనం ఎలా ఎదుర్కొంటున్నాం, ప్రపంచం ఎలా ఎదుర్కొంటుంది, మనం ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇంత అతిపెద్ద జనాభా, చైనా తర్వాత ఉన్న దేశం, రెండో దేశం కాబట్టి మనం ఎలా ఎదుర్కొంటామని ప్రపంచం అంతా అబ్జర్వ్ చేస్తుంది. అంత కష్టం అన్నమాట, ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి. సో అందుకని దీనికి సంబంధించిన ఇష్యూని, ఇది కూడా పాండమిక్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇష్యూ. హౌ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ పాండమిక్, వాట్ సొల్యూషన్స్ వీఆర్ ఫైండింగ్ అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ టు అస్ అని తెలుసుకోవడానికి ఇది కూడా ఒక ఇష్యూ అనమాట. కోవిడ్ అయిపోయింది, పాండమిక్ అయిపోయింది, కానీ అది కూడా ఒక ఇష్యూయే. అమెరికన్ ఏషియాస్ పాలసీ అని ఇచ్చాడు, ఇది కంపల్సరీ చదవండి. జో బిడెన్ వచ్చిన తర్వాత ఈ న్యూ అమెరికన్ ఫారిన్ పాలసీలో చాలా మార్పులు వచ్చినాయి. మార్పుల్లో భాగంగానే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది చదవండి. సో ఇవి మనకి ఉన్నటువంటి ఎడిటోరియల్ ఇష్యూస్, మీరు ఖచ్చితంగా ఈరోజు చదవాల్సినవి. తర్వాత కాలమ్స్ లీడ్ ఐటమ్ చూడాలి మనం. ఏ మోనిటైజేషన్ మూవ్ దట్ డజంట్ టిక్ మోస్ట్ బాక్సెస్. ఇది విమర్శిస్తున్నారు మోనిటైజేషన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్. ఓకే, ఇది కాబట్టి ఇది కూడా మోనిటైజేషన్ ఇష్యూలో బాగా చదవాలి. ఎకనామిక్ ఇష్యూస్ అన్నీ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ న్యూ ఇనిషియేటివ్ విచ్ ఈజ్ బెటర్ ఇనిషియేటివ్. ఓకే, అందుకని ఇది ఫాలో అవ్వండి. ఇక ఈ విధంగా మనకి నేషనల్ ఇష్యూస్లో మనం ఆల్రెడీ చూసాం, ఇంటర్నేషనల్ చూసాము, ఎడిటోరియల్ చూసాము. ఈ ఇష్యూస్ని ఈరోజు చదవండి. ఇన్సల్ట్ ఆఫ్ మార్టిర్స్, రాహుల్ గాంధీ స్లామ్స్ గవర్నమెంట్ జిలియన్ వాల్ బాగ్ మెమోరియల్ రివ్యాంప్. ఈ మధ్యన హిస్టరీ బాగా తవ్వేస్తున్నారు. ఈహెచ్ గారు చెప్పినట్టు మన మోడీ గారు గవర్నమెంటు హిస్టరీ మీదే పడ్డది. బీజేపీ గవర్నమెంటు అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా చేసిన, అంటే వాజ్పేయి టైంలోనే చేసిన పని ఏంటంటే పాత హిస్టరీ పుస్తకాలు మొత్తాన్ని మార్చేశారు. మీకు గుర్తుందా, అర్థమవుతుందా? సిబిఎస్ఈ బుక్స్ని, ఓల్డ్ సిబిఎస్ఈ హిస్టరీ బుక్స్ని పూర్తిగా మార్చేశారు. అందుకని హిస్టరీ ఈజ్ ఎ కంటిన్యూస్ డైలాగ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రజెంట్. సో అందుకని బీజేపీ వాళ్ళు చేస్తున్న, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు సిద్ధాంతాలకు అనుగుణంగా గత చరిత్ర లేదని పుస్తకాలు మార్చేశారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్లలో కూడా వాళ్ళ సిద్ధాంతాలకి లేదా వాళ్ళ ఆలోచనలకి అనుకూలంగా లేదని, ఇప్పుడు మన ఇండియన్ కల్చర్, ఇండియా గురించి మన అఫీషియల్గా ఇస్తున్నటువంటి డాక్యుమెంట్లు కూడా మార్పులు చేశారు. అది ఇష్యూ అయ్యింది. దీని మీద ఎడిటోరియల్ వచ్చినా ఖచ్చితంగా చదవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో జిలియన్ వాలా బాగ్, మొన్న ముఘల్స్ హిస్టరీని తీసేశారని, ఇది జిలియన్ వాలా బాగ్ మెమరీ. మొన్న పార్టిషన్ని కొమెమరేషన్ డేగా జరుపుకున్నారు 1940 ఆగస్టు 14th కొమెమరేషన్ డే. కొమెమరేషన్ అంటే జ్ఞాపకార్థం. ఏం జ్ఞాపకార్థం? 20 లక్షల మంది చంపారు, మర్చిపోకూడదు మనం, పగతో రెచ్చిపోవాలా అని దాని మీద హిందూ ఆర్టికల్ కూడా వచ్చింది నెగిటివ్గా. సో ఈ విధంగా 2024 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అనేకమైన సున్నితమైన అంశాలని, మరి అన్ని రకాల పార్టీలు, ఒక పార్టీని మనం నిందించకూడదు, అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి జనాలని, ప్రజల్ని రెచ్చగొట్టడానికి. ప్రజల్ని రెచ్చగొట్టి తమ వైపుకి తిప్పుకొని ఓట్లను పెంచుకోవడానికి ఈరోజు దేశంలో, రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు తీవ్రమైన కృషి ప్రారంభించాయి. ఈ కాంటెక్స్లో ఈ డ్రామాని అర్థం చేసుకోవాలి, అన్ఫోల్డింగ్ పొలిటికల్ డ్రామా ఫర్ 2024. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేనీ డౌట్స్ ఉన్నాయన్నా అడగండి.
చాలా టైం అయింది ఈరోజు, బట్ చెప్పండి అన్న. థ్యాంక్ యూ. ఐ విల్ క్లోజ్. Shall I close? Thank you. Everyone have a nice day, a great day, a memorable day for you.